హాయ్ అండి, నేను సుమిత్ర. టిఫిన్స్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇందులో కందిపప్పు తీసుకొని దీన్ని వాష్ చేసుకోవాలంటే శుభ్రంగా. ఇందులో 2 టమోటాలు, 1 ఉల్లిపాయ, చింతపండు, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇందులో వాటర్ పోసుకొని ఒకటి నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. కుక్కర్ పెట్టేసుకున్నాం పప్పు కోసం. ఈలో ప్యాన్ పెట్టుకొని సాంబార్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇవన్నీ వేయించుకున్నాం. పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేయించుకొని మెత్తటి ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇందులోనే ఉల్లిపాయ, కొన్ని కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం. ఈ ఆనియన్ కొబ్బరి తీసుకున్నాం. కొబ్బరి ఇప్పుడు మనం కూడా నూనె వేసుకొని క్లీన్ చేసుకున్నాం. ఉడికించుకున్నాం. పప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకున్నాం. ఇది ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాము. దీన్ని కూడా దీంట్లో ఇందులో కలిపేసుకున్నాం. మొత్తంగా దీంట్లో కలిపేసుకున్నాం. ఇప్పుడైతే పోపు వేసుకున్నాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు వేసేసుకున్నాం. అంతే అండి, సాంబార్ ప్రిపేర్ అయిపోయింది. ఇడ్లీ సాంబార్ ప్రిపేర్ అయిపోయిందండి. ఈ సాంబార్ ఇడ్లీ, వడ, దోశ దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదా, వీటికి మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది అన్నమాట. వీడియో నచ్చితే ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.